మై నేమ్ ఇస్ రవికుమార్ అండి. నేను నాగారంలో ఉంటాను. నేను ప్రొఫెషనల్గా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, అదేవిధంగా టీ హోమ్స్లో వర్క్ చేస్తున్నాను లాస్ట్ 4 years నుంచి. ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఆ లాస్ట్ బెంచ్లో కూర్చున్నాను, అక్కడ లాస్ట్లో. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చాను. సో అప్పుడే అనుకున్నానండి ఖచ్చితంగా ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడాలని. సో అది ఈ టైంకి నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నేను చెప్పేది ఏంటంటే నా లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది జస్ట్ ఒక 4 minutesలో చెప్తానండి. నేను ప్రైవేట్ జాబ్ చేస్తూ 1300 rupeesకి జాబ్లో జాయిన్ అయ్యాను. సో దాని తర్వాత నా లైఫ్ చేంజ్ అవ్వడానికి నేను 10 years నా జాబ్ చేశానండి కంటిన్యూగా. సో 10 years చేస్తూ అక్కడ నేను ఏం సంపాదించలేదు, స్ట్రెస్ తప్ప. అంటే 1800 నుంచి స్టార్ట్ అయిన నా జాబ్ జర్నీ 10 yearsలో ఒక 25,000 వరకు వచ్చిందండి లాస్ట్. దాని తర్వాత అక్కడ నాకు గ్రోత్ కనిపించలేదు. సో మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే మేమే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నాం. ఇప్పుడు తెలుసు ట్రెండ్గా నడుస్తుంది ఈవీ చార్జర్స్, ఎలక్ట్రికల్ వెహికల్ చార్జర్స్ సంబంధించిన ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకొని మేము స్టార్ట్ చేసాము. అప్పుడు నేను వర్క్ చేసిన కంపెనీ కూడా అదే. సో దాంట్లో ఎక్స్పీరియన్స్తో పాటు మేము ఫ్రెండ్స్ కలిపి సో ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు కంటిన్యూస్గా నడుస్తుంది. దాంట్లో ఒక 30 to 40 members ఇప్పుడు వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ. సో దాంతోపాటు మేము స్టార్ట్ చేసిన తర్వాత మేము అనుకోలేదు, మేము సడన్గా ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తామని మేము స్టార్ట్ చేసిన ఒక 6 monthsకే కరోనా స్టార్ట్ అయిందండి. సో కరోనా టైంలో ఎవరైనా ఏదైనా ఆఫీస్లో ఒక 1 year శాలరీ తీసుకోకుండా వర్క్ చేస్తారా? సో మేము చేసామండి. మేము ఏదైతే పార్ట్నర్స్ ఉన్నామో 1 year శాలరీ తీసుకోకుండా ఒక కంపెనీ రన్ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతోన కంపెనీ స్టార్ట్ చేసి రన్ చేసాము. సో అక్కడ కొంచెం ఒడిదుడుకుల సమయంలో ఒక స్టేజ్ వచ్చిందంటే వచ్చిన అమౌంట్ మొత్తం ఓవరాల్గా నా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం, నేను సంపాదించిన అమౌంట్ మొత్తం కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత నా దగ్గర అమౌంట్ నిల్ అయిపోయింది. అప్పుడు కరోనా టైంలో నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు, నా ఫ్యామిలీ ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు అర్థం కాదు, నా దగ్గర పెట్రోల్ పోయించుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆ టైంలో. సో అలాంటి టైంలో నాకు ఒక గ్రేట్ అంటే మా సిచ్యువేషన్లో మేమున్న దాంట్లో ఒక డైమండ్ అని పిలుస్తాము, అలాంటి డైమండ్ నాకు పరిచయం అయ్యాడు మిస్టర్ శంకర్రావు గారు. ఆయన నన్ను టీ హోమ్స్కి ఇన్వైట్ చేశారు. సో రవి రండి, మీరు అక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవుతారని తీసుకుని వెళ్ళిన తర్వాత నేను అక్కడ వెళ్ళిన తర్వాత నాకు అసలు ఏ విషయం తెలియదు, రియల్ ఎస్టేట్ గురించి ఏ విషయం తెలియదు. బట్ అక్కడ వెళ్ళి నేర్చుకున్న తర్వాత మినిమం ఒక 150 members టీమ్ బిల్డ్ చేసి సో వాళ్ళకు కూడా ఒక కొత్త లైఫ్ ఇచ్చి నాకు కూడా ఒక కొత్త లైఫ్ తీసుకొని సో ముందుకెళ్ళడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఒకటి, మన లైఫ్లో ఇంతకుముందు చాలామంది స్పీకర్స్ మాట్లాడారు, చాలా హార్ట్ టచింగ్గా ఉందండి రియల్గా. సో మన లైఫ్లో మనం ఏదైనా సాధించాలంటే అంటే ఆశ నీది, శ్వాస నీది, బతుకు నీది, బాట నీది, బాటలో వేసే ప్రతి అడుగు నీది. ఆ అడుగు ఎప్పుడు ఎలా వేయాలన్నది నిర్ణయించుకోవాల్సింది సమయము నీవే తప్ప ఇంకెవరు కాదు. డైమండ్స్ నేను ఇదే చెప్తున్నాను. అంటే నీ గురించి నువ్వు పాటుపడాలి, నీ గురించి నువ్వు శ్రమపడాలి, నీ గురించి నువ్వు బతకాలి. కాబట్టి సో నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. సో సార్ వాళ్ళు ఇప్పుడు 3 days కండక్ట్ చేస్తున్నారు కదా, దీనిలో నుంచి పుట్టిందే ఈ రవికుమార్. నేను సపరేట్గా ఎక్కడ వెళ్ళి ఏ కోచింగ్ తీసుకోలేదండి. సార్ వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ చూసి పర్సనల్గా వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్స్ విని ఇంపాక్ట్లో వెళ్ళి నేర్చుకొని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో టీ హోమ్స్లో ఏవీపీ అంటే వైస్ ప్రెసిడెంట్ తర్వాత లెవెల్లో ఉన్నాను. ప్రజెంట్ నేనంటే ఇంతవరకు సంపాదించుకున్నది ఒక 25 to 30 lakhs సంపాదించుకున్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీ చాలా ఈజీగా, ఎందుకంటే 4 years సార్, ఓవరాల్గా 4 years అయింది. సో ఫస్ట్ 1 year 2 years నేను స్ట్రగుల్ అయింది నా టీమ్ని బిల్డ్ చేయడానికి మాత్రమే. అంటే మనం ఏదో లైట్గా చేసామనేది కాదు, ప్రతిగా డీప్గా వెళ్ళి తెలుసుకొని చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేను చేశాను కాబట్టి ఇప్పుడు ఒక సక్సెస్ లెవెల్లో ఉన్నాను. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా ఎదగాలనుకుంటున్నాము.